పరమోత్కృష్టమైనటువంటి రోజు భీష్మ ఏకాదశి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈనాడు భీష్ముడు పరమాత్మలో సాయుధ్యం పొందినటువంటి రోజు. భాగవతంలో భీష్ముడు చేసినటువంటి స్థుతిని మాత్రమే వివరించారు పాండవులు. మొన్నటి రోజున మీకు కుంతీదేవి శ్రీకృష్ణ భగవానుడి ప్రార్థన చేసిన ఘట్టాన్ని వివరించాను. కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు బాధపడుతుంటే, కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజుల్ని తెగటార్చాను, దాని వలన నాకు కలిగినటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని బాధపడుతున్నటువంటి సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడుకునున్నాడయ్యా మహానుభావుడు భీష్ముడు. అక్కడికి వెడదాం పదా అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళినప్పుడు ధర్మములను ఉపదేశం చేసి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయినటువంటి సంఘటన మాత్రమే వివరించారు. అప్పుడు కృష్ణ భగవాను ఆయన చేసిన స్తోత్రం. కానీ ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేను కించిత్తు స్వేచ్ఛ తీసుకుంటున్నాను. అందుచేత మహాభారతము, దేవీ భాగవతము, ఇతర గ్రంథాల్లో ఉండేటటువంటి భీష్ముని యొక్క చరిత్రని ఒక చోటికి క్రోడీకరించి దాన్ని ఒక్కసారి ఆవిష్కరించే ప్రయత్నం చేసి చిట్ట చివర భీష్మ స్థుతిలోకి వచ్చేస్తాను. అప్పుడు భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని పూర్తి చేసినట్టు ఉంటుంది, ఇవాల్టి రోజున వినవలసినటువంటి విషయం ఏదో అది విన్నట్టు ఉంటుంది. ఏది వినడం చేత ఇవాళ మనం తరిస్తామో, ఏ మహాపురుషుడి యొక్క జీవితాన్ని మనం వినాలో అది వివరించే ప్రయత్నాన్ని చేస్తాను. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఇదే ఆఖరు పద్యం భీష్ముడిది. ఆయన అంటాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల సరోజములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్. ఒకే సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. నేను చూసంటాను సూర్యోదయం అయిపోయింది అంటాను. నా భార్య అంటుంది, అడుగో సూర్యుడు వచ్చేసాడంటుంది. ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడిలా కనపడుతుంటాడు, కానీ ఉన్నదొక్కడే సూర్యుడు. నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి. ఇదే పొద్దున్న స్వామీజీ అన్నారు, ఇదే మంగళత్వం. అనేకములుగా కనపడుతుంటాడు, కానీ ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం. అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నదొక్కడే సూర్యుడైనట్టు, అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల యందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటనవేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి అట్టే పెట్టాడు. ఆఖరణ విష్ణు భగవాను ఎదురుగుండా చూస్తూ భీష్ముడు చూశాడు. మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని. అప్పుడు మొదలుపెట్టి విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఎంత గొప్పవాడో చూడండి. అప్పుడు ఆ పంజరం మీద పడుకొని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది. బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసేశాడు ప్రాణాల్ని, హృదయమునందు నిక్షేపించి ఉంచాడు. ఆఖరణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖరణ వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. నన్నా వాసుదేవుడు రక్షించుగాక అని ఆఖరణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్నియందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు. అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్యలోకమునందు ఒక మర్యాద ఉంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను. ఏమది? తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి. తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞుడు. భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి, నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని. తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు, భీష్ముడికి ఇవ్వాలి తర్పణ, ఇచ్చి తీరాలి ప్రతివాడు.
అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం. అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్తుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని, ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం. ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని ప్రసంగాన్ని ఇవాల్టి రోజు చేశాను, భీష్మస్తుతి. రేపటి రోజు ద్వాదశి. మనకి భాగవతంలో ఒక నియమం ఉంది, ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది. మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు. కొన్నింటికే కొన్ని నియమాలు ఉంటాయి. అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలుసా అండి? మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు. ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో, ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో, ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురు గాని.